రాజకుమారి పార్వతి విచ్చేస్తున్నారు. వచ్చావమ్మా? మా అమ్మే. అమ్మా, నా తల్లి. నీకోసం చూసి చూసి కళ్ళు కాయలు కాచాయి. అవునమ్మా, నీవు రాగానే ఏమనిపిస్తుందంటే ఈ రాజభవనంలోనూ మా జీవితంలోనూ మళ్ళీ వెలుగులు వచ్చాయి. అమ్మా, తమరికి సంతోషమా లేక దుఃఖమా? సంతోషిద్దామని ప్రయత్నిస్తున్నాను. మనసు భావావేశంతో బరువెక్కింది. పార్వతి, ఇవి ఆనందాశ్రువులే. మళ్ళీ ఎన్నాళ్ళకో కనబడ్డావు కదా. ఇక చాలు మహారాణి. భవిష్యత్తులో నీ కూతురికి ఇవ్వటానికి కొంతైనా మమతను వాత్సల్యాన్ని మిగుల్చు. తల్లి మనసంటే మమతల మహాసాగరమే కదా స్వామి. సాగరం ఎన్నడూ ఇంకిపోదు. అవును మహారాణి, నిజం చెప్పావు. పార్వతి, నీవు నీ ఇద్దరు సఖియలు అత్యంత పారవస్యంలో ఉన్నారే. మీ ముగ్గురు సంతోషము చూస్తుంటే మాకు సంతోషంగా ఉంది. సంగతే సంతోషకరం మహారాణి. పార్వతి ఎంతకాలంగా ఎంత కఠోర తపస్సు చేసిందో నేడు ఆమె తపస్సు ఫలించింది. నిజంగానా జయ? అవును మహారాజా, స్వయంగా పరమేశ్వరుడే పార్వతి ఒక శివభక్తిని పరీక్షించారు. వివాహానికి తమ సమ్మతి కూడా తెలిపారు. ఇక ఏ క్షణమైనా పార్వతి వివాహం గురించిన ఆయన సందేశం రావచ్చు. అయితే ఆయన సందేశం అందగానే మనం దానికి స్వాగతం ఇద్దాం. మైనాక? అవును పితాశ్రీ, మా అనుంగు సోదరి యొక్క వివాహం ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. మైనాక నువ్వు? అవును పితాశ్రీ. వెళ్ళు విజయ, మీ సఖి పార్వతిని తీసుకువెళ్ళు. రాజోచిత వస్త్రాలతో అలంకరించు. వెళ్ళు తల్లి. ప్రతిహరి. చిత్తం మహారాజా. మహామంత్రిని రమ్మను. అలాగే మహారాజా. పితాశ్రీ, పార్వతి మనతో లేకపోవటం మనం భరించలేకపోయాం. అవును పుత్ర. ఆమె తిరిగి రావటంతో మనకెంతో సంతోషంగా ఉంది. మహారాజులకు జయము. నాకేమి ఆజ్ఞ మహారాజా? మహామంత్రి, మా పుత్రిక పార్వతి తపస్సు పూర్తి చేసుకు తిరిగి వచ్చింది. మా కోరిక ఏమంటే ఈ సందర్భంలో మన సామ్రాజ్యం అంతటా ఒక గొప్ప ఉత్సవాన్ని ఏర్పాటు చేయాలి. తమరి ఆజ్ఞ ప్రకారమే జరుగుతుంది మహారాజా. మాతాశ్రీ, సంతోషకరమైన ఈ సమయంలో తమరు విచారంతో చింతిస్తున్నారే? నా చింతలా నా కూతురు గురించే. తన మనోవాంఛ నెరవేరడానికి ఆమె ఎంతటి కఠోర తపస్సు చేసింది. ఎంతటి కఠోర తపస్సు! అది ఇంత చేసిన తర్వాత ఆ కైలాసవాసి బూడిద రాసుకునే బైరాగి శివునితో సుఖంగా ఉండగలదా? తమరి చింత నిరాధారమమ్మా. తమరి చింతను మర్చిపోండి. మనం పార్వతి సుఖంలోనే మన సుఖాన్ని పంచుకోవాలి. తమరు నిశ్చింతగా ఉండండి. మాకు పూర్తి నమ్మకం ఉంది. ఈ నిర్ణయం పార్వతికి మేలు చేస్తుంది. అవును మహారాణి, మన మైనాకుని మాట విని మన పార్వతి విషయం ఆలోచించు. ఇంతకాలం తరువాత మన అమ్మాయి తిరిగి వచ్చింది. ఈ సుఖ సమయాన్ని వ్యర్థం కానీయకు మహారాణి. పద, మనమంతా కలిసి ఆనందంగా గడుపుదాం. ప్రజా పాలకులు, ప్రజా ప్రతినిధి మహారాజు హిమవంతునికి
దయానిధి గోరక్షకులు పరిపాలకులు మహారాజు హిమవంతునికి, మహారాణి మైనాదేవికి, మహారాజు హిమవంతుడు మహారాణి మైనాదేవి గారాల పుత్రిక కుమారి పార్వతికి, మహారాజు హిమవంతుడు మహారాణి మైనాదేవి గారాల పుత్రిక కుమారి పార్వతికి, రాజరాజేశ్వరి 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 కుమారి పార్వతికి. ప్రియ సభాసదులారా, రాజ్యాధికారులారా, గౌరవనీయులైన అతిథులారా, మీ అందరికీ కూడా తెలుసు కదా, మా పుత్రిక పార్వతి ఎంతో కాలం తరువాత తన తపస్సును పూర్తి చేసుకుని తిరిగి వచ్చింది. ఈ సందర్భంగా మేము ఈ హర్షోల్లాస కార్యక్రమం ఏర్పాటు చేశాము. మాకు తెలుసు మీ శ్రేయోభిలాషులందరి శుభాకాంక్షలతో ఆశీర్వాదంతో మా పుత్రిక తపస్సు సఫలం కాగలదు. ఈ హర్షోల్లాస సమయంలో మేము నృత్యం, గానం, ఇంకా నాటకాదులను ఏర్పాటు చేశాం. మేము ఆశించేది ఈ కార్యక్రమాలన్నీ మిమ్మల్ని పరవశింపజేయాలని. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్. ప్రజాపాలకుడు హిమవంతునికి జయము పలకండి. జయము. రాజరాజేశ్వరి మేనారాణికి జయము పలకండి. జయము. ప్రజాప్రియ యువరాజు మైనాకుడికి జయము పలకండి. జయము. ప్రియదర్శిని రాజకుమారి పార్వతికి జయము. జయము. పుత్రిక తపస్సు వల్ల సంతసించి మీరు వీరందరినీ ఈ ఉత్సవంలో పాల్గొన పిలిచారు. నేను అనుకున్నాను, ఈ ఉత్సవంలో నేను పాల్గొని మీ అందరినీ సంతోష పెడదామని. ఎవరు నువ్వు? నేనా? నేను చతురాతి చతుర నటుణ్ణి. జగత్తు దృష్ట్యా నేను బ్రహ్మ భట్టుని, నటులను మించిన నటేశ్వరుణ్ణి. జగత్తు దృష్ట్యా నేను పరమేశ్వరుణ్ణి. ఎంతటి అద్భుత నటుణ్ణంటే నా పేరెత్తగానే వెంటనే పాపాలన్నీ పటాపంచలే. అలాంటి నటుల్లో నేను నటుణ్ణి. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చానా? ఎక్కడి నుంచి వచ్చానంటే ధర ఆకాశము కలిసే చోట, పుష్పాలన్నీ విరిసే చోట, నలుదశలా తెల్ల తెల్లని చల్లని సెలయేళ్లుండే చోట, అది అక్కడి నుంచి వచ్చాను. శుభాకాంక్షలు తెచ్చాను. బాగుంది, చాలా బాగుంది. నీ భాషలో ప్రభావం ఉంది, ప్రవాహం కూడా. ఇక నటుడి పరిచయమే ఇంత అద్భుతమైతే అతని సంపూర్ణ స్వభావం ఇంకా గొప్పదై ఉండాలి. గొప్పదా? గొప్పతనం అంటే కేవలం మహాదేవునిదే. అందరు దేవతలకు పరమదేవుడు. నేను కేవలం నటరాజును. ఎప్పుడూ నాటకాలాడుతూ ఉండేవాడిని. అయితే నటరాజా, నీవు మహాదేవుడి భక్తుడివే? మహాదేవునికి, మహాదేవికి కూడా. రాజకుమారి పార్వతి సాక్షాత్తు మహాదేవియే. సుందర వస్త్రాలు నగలు ధరించి ఎంత సుందర రూపం దాల్చిందో. చక్కని ముఖంపై విరిసిన పువ్వు వంటి చిరునవ్వుతో, నుదిటిపై నాట్యాలు చేసే తుమ్మెదల వంటి నల్లని ముంగురలతో, వంగిన కనుబొమలతో, ఓర చూపులతో చూడగానే మది పులకిస్తుంది. నల్లని మేఘాలు కమ్మినట్టున్న
ఎంత అందమైన వాతావరణం, ఎంత సుందరమైనది అనుభూతి. నటుడా, నువ్వు హద్దు మీరు మాట్లాడుతున్నావు. శాంతించు రాకుమారా మైనాక. కోపగించడం మంచిది కాదు. హర్షోల్లాసాలతో నిండిన దినమిది. ఆటపాటలతో బాజాలు మోగాలి, అన్యథా అనర్థాలకు తల వంచాలి. అరే నటుడా, ఏం మాట్లాడాలో నీకు తెలియడం లేదా? మహారాణి, పొల్లు మాట ఏమన్నాను? నేనొక నటుణ్ణి, వేషాలు వేస్తాను, శబ్దాలతో చిత్రాలు గీస్తాను. అయినప్పటికీ తమరి దృష్టిలో నేను అపరాధం చేసి ఉంటే క్షమించండి ఈ నటుణ్ణి. ఏం రాజకుమారి పార్వతి, తమరే చెప్పండి, నేనేమైనా తప్పు చేశానా? నా రూపం చూశారుగా, నటుడి రూపం. నేను తమ రూపం చూశాను, మహాదేవి రూపం. నేను చూసిందేదో చెప్పాను. ఇక తమరు చెప్పండి, చూసిందేమిటో. ఏ, నేనేమైనా అనుచితం అన్నానా? అనుచితం నేను చెయ్యను, చూడను కూడా. పైగా చేసి చూసేవారిని దండిస్తాను కూడా. కాదు కాదు, దండన విధిస్తాను. క్షమించాలి యువరాజా, నేను అనరాని మాటలేమీ అనలేదు. నేను కేవలం ఒక నటుణ్ణి, వేషాలు వేస్తాను. అలాగా? నటరాజా, ఓ మాట చెప్పు, నీవు ఏ ఏ వేషాలు వేస్తావో? ఓసారి బ్రహ్మగా, ఓసారి విష్ణువుగా, మరేదైనా సరే, ఓసారి శిలగాను, ఓసారి పర్వతంగాను, మరోసారి భక్తుని రూపంలోనూ ఉంటాను. అలాగా? అన్ని రూపాలు ధరించగలవా? ఉండడానికైతే ఎన్నో రూపాలున్నాయి, కానీ నేను కేవలం ఒకణ్ణే. కోపం వస్తే హాహాకారాన్ని, శాంతించినప్పుడు ఓంకారాన్ని. ఈ మనుషులంతా కూడా నా చిత్రాలే, నేనేమో వీరి చిత్రకారుణ్ణి. నటరాజా, నీవు అద్భుతమైన ఉత్తమ రూపకారుడివి, చిత్రకారుడివి, కళాకారుడివి కూడా. నీవు మా అందరినీ నీ శబ్ద చాతుర్యము, వాక్పటిమలతో ప్రసన్నుల్ని చేశావు. నీవు మా అందరి మనస్సుల్ని అలరించావు. నువ్వు బహుమతి పొందటానికి అర్హుడివే. వద్దు, ఇది వద్దు. నీకు ఇది వద్దు, అది వద్దు, మరేం కావాలి? నాకు కావలసినది అమూల్యమైనది. అయితే ఏనుగులు, గుర్రాలు, వజ్ర వైఢూర్యాలు కావాలా నీకు? వద్దు. పదవి, అధికారం, ప్రతిష్ట కావాలా? వద్దు మహారాజా, వద్దు. నాకు ఇవేమీ అక్కర్లేదు. స్పష్టంగా చెప్పు, నీకు ఏం కావాలో? నాకు కావలసినది తమకు అన్నిటికన్నా ప్రియమైనది. ఓయి వాచాలుడా, నాకన్నిటికన్నా ప్రియమైనది నా పుత్రిక పార్వతియే. అవును, తమరికి ప్రియమైన అందాల పుత్రిక పార్వతియే నాకు కావాలి. దుష్టుడా, పాపి, దుర్మార్గుడా, నీకెంత దుస్సాహసం! పరిణామం ఎరుగుదువా ఈ దుర్మార్గానికి? నేను నిన్ను బతికుండగానే పాతి పెట్టిస్తాను. నిన్ను ఆకలిగొన్న సింహాలకు మేతగా వేస్తాం. ఇదెక్కడి న్యాయం, ధర్మం?
ఓయి అధముడా, సిగ్గు లేకుండా న్యాయం ధర్మం గురించి మాట్లాడుతున్నావా? సిగ్గెందుకు? మహారాజుల వారే చెప్పారుగా, నేనందరినీ సంతోషపెట్టానని, నన్ను సంతోషపెడతారని. మరిదేంటి? మీరందరూ కలిసి నన్ను చంపాలని చూస్తున్నారే. మీ అందరినీ సంతోషపెట్టానుగా, నన్ను కూడా సంతోషపెట్టద్దు? అలా అని ఒక నటుడి సంతోషానికై మేము మా పుత్రికనివ్వాలా? మరేదైనా సరే కోరుకో, మేము నిన్ను సంతోష పెట్టదలిచాం. వద్దు, ఇంకేమీ వద్దు. నాకు కేవలం రాజకుమారి పార్వతే కావాలి. నాకు ఈమెను పొందడమే సంతోషం. నేనందరినీ జాగ్రత్తగా తమ స్థానాలకి సురక్షితంగా చేర్చాను. నేనేం కావాలంటే అది చేయగలను. నన్నెవ్వరూ ఏమీ చెయ్యలేరు. కానీ రాజా, గుర్తుంచుకోండి, మిమ్ము సంతోషపెట్టినటువంటి నటుణ్ణి కేవలం వట్టి చేతులతో పంపడం మంచిది కాదు. ఎందుకు పరిణామము మంచిది కాదు. మళ్ళీ ఆలోచించుకోండి హిమవంత. ఆలోచించాం. నీకిక మరణ దండనే. మూర్ఖుడా, ఆగో. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్. పితాశ్రీ, అమ్మా, అతిథిని గౌరవించడం మన కర్తవ్యం. ఇదంతా తెలిసి కూడా తమరు నటరాజును అవమానించారా? అతను సామాన్య నటుడు కాడమ్మా. సాక్షాత్తు త్రిలోకనాథుడు, నటేశ్వరుడు శివశంకరుడే. ఏమిటి? ఆ నటుడు శివశంకరుడా? నేను నమ్మను, ఎన్నటికీ నమ్మను. నేను పరమేశ్వరుని చూశాను. ఈ భూత పిశాచి ఎవడో మాయావియే. ఇతను పరమశివుడు కాజాలాడు. నాకేమీ పాలు పోవటం లేదు. ఈ వేషగాడు కైలాసపతియా? మా పరమేశ్వరుడు కైలాసవాసుని. రూపం విచిత్రం. నారాయణ 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 శ్రీమన్నారాయణ అరే, పరమేశ్వరుడు ఎక్కడా? అవును, ఆసనంపై ఎవరూ లేరే. ఓం నమః శివాయ. విచ్చేయండి దేవేంద్ర, విచ్చేయండి దేవతలారా, విచ్చేయండి దేవర్షి. ఇంకా ఎంత విచ్చేయమంటావు నందీశ్వర? విచ్చేయగలిగినంత విచ్చేశాం. లాభమేముంది? నారాయణ నారాయణ. మేమెవరి కోసం విచ్చేశామో వారెక్కడికో విచ్చేసినట్టున్నారు. ఇక నీవే చెప్పు, తెలిస్తే. పరమేశ్వరులు ఎక్కడికి విచ్చేశారు? అదేమో పరమేశ్వరునికే తెలియాలి, ఇంకెవ్వరూ చెప్పలేరు. అప్పుడప్పుడు ఇది కూడా జరగవచ్చుగా నందీశ్వర. పరమేశ్వరునికే పరమేశ్వరుడు ఎక్కడున్నారో తెలియదేమో, అంతేనా? అలా జరగదు దేవర్షి. అవును, జరగకపోవచ్చు. తమరు ఎప్పుడైనా అడగండి పరమేశ్వరుని. అడుగుతాను. ఈ ప్రశ్న నేను అడగాల? తమరికి నాతో శత్రుత్వమా దేవర్షి? నేను మీకేం అపకారం చేయలేదే. ఆనందంగా కాలం గడుపుతున్నాను. తమరి నోటి నుంచి నారాయణ జపం వింటూ ఉంటాను. నా నోటితో ఓం నమ శివాయ జపిస్తాను. ఇదంతా తమరు చూడలేకపోతున్నారా? సరేనంది, ఓ మాట చెప్పు. పరమేశ్వరులు ఎప్పుడు వెళ్ళారు, ఎప్పుడు తిరిగి వస్తారు? ఏం చెప్పను. ఉన్నట్టుండి పరమేశ్వరులు అదృశ్యులయ్యారు. ఎక్కడికి ఎందుకు వెళ్ళారో, ఎప్పుడు వస్తారో ఈ విషయంలో నా జ్ఞానం శూన్యమే అయింది. నంది, నంది, నీవు మాతో ఉండి కూడా మా స్వభావాన్ని ఎరిగినట్టుగా లేవు. మేమెప్పుడు ఇక్కడే ఉంటాం, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాం. భక్తవత్సలుడు పరమశివునికి జయము, గౌరీశంకర్ భగవానుడికి జయము, చంద్రమౌళేశ్వరుడు పరమశివునికి జయము. నారదా, నేడు సపరివారంగా వచ్చినట్టున్నావు. చెప్పు, ఏ ఉద్దేశంతో వచ్చావు? భక్తవత్సల, ఏం పరివారమో ఏం ఉద్దేశమో? నారదా,
నీ పెదవులపై తొణికే చిరునవ్వు వల్ల తెలిసేదేమంటే ఇక నీ మహిమలు కూడా చూపనున్నావని. దైవస్మరణ, చిత్త ప్రసన్నత, లోక కళ్యాణం, పెదవులపై చిరుచిరునవ్వు, ఇదే జీవితం కదా స్వామి నారదుడికి. ఓ త్రికాలదర్శి, ఇంకా మిగిలిన విషయమల్లా ఉద్దేశమే మరి. ప్రభు, ముఖ్య విషయం ఏమంటే, అందరూ ఉత్కంఠతతో తెలుసుకోకోరేది ఏమంటే, అన్నట్టు ఈ అందరు దేవతల్లోనూ నేను ఉన్నాను. మేమందరం తెలుసుకోకోరేదేమంటే, తమరి వివాహానికి ఆలస్యం ఎందుకని. అవును పరమేశ, అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. స్వయంగా తమరే పార్వతిని పరీక్షించి వివాహానికి సమ్మతించారు కదా. ఇంకా ఆలస్యానికి కారణమేమిటి? ఆలస్యానికి కారణం పార్వతి తల్లిదండ్రులకే తెలియాలి. మేము పార్వతికిచ్చిన మాట ప్రకారం హిమాలయ భవనంలో వారి పుత్రికను భార్యగా అర్ధాంగిగా కోరవెళ్ళాం. కానీ మహారాజు మహారాణి కూడా మా కోరికను త్రోసిపుచ్చారు. త్రోసిపుచ్చారా? అదెలా సంభవం? హిమవంతుడు మహాజ్ఞాని కదా. వారు అలా ఎందుకు చేశారో మనం వెళ్ళి ఆయనతో చర్చించవలే. కానీ హిమవంతునికి ఈ నిజం ఎంతో విపులంగా తెలుసు. వారి పుత్రిక పార్వతీదేవి వివాహం తమరితో తప్ప ఇంకెవరితోనూ జరగబోదు అని. మరి వారెందుకని విరుద్ధంగా ప్రవర్తించారో? ఈ విషయంలో మేమేం చెప్పగలం? అది వారికే తెలియాలి. కానీ మేం చెప్పిందంతా అది అక్షరాల నిజమే. ఇక మీరే ఆలోచించండి. చేయవలసిందేదో తప్పక చేయండి. నేను హిమవంతుని అల్లుడు కావడానికి వేచి ఉన్నాను. దేవేంద్ర, మనం వెంటనే వెళ్ళి హిమవంతునికి నచ్చజెప్పాలి. అవును దేవర్షి, ఇక అదొక్కటే ఉపాయము, మార్గము కూడా. ఓ త్రికాలదర్శి, మాకు అనుజ్ఞనివ్వండి. మా శుభాకాంక్షలు మీతో సర్వదా ఉంటాయి. నారాయణ నారాయణ. నారాయణ నారాయణ. దేవర్షి తమరా, స్వాగతం స్వాగతం. దేవేంద్ర, తమకు స్వాగతం. రండి దేవతలారా, రండి. తమందరికీ స్వాగతం. అంతా కుశలమేగా హిమవంత? విధాత అపార కృప వల్లనే దేవర్షి, మీ వంటి పుణ్యాత్మల దర్శన భాగ్యంతో మనసు పులకించింది. అందరి మదిని సంతోష పెట్టడమే మా పని కదా హిమవంత. కానీ మా మనసును సంతోషపెట్టేవారు ఎక్కడా కానరాదు. అది జరగకపోగా మా మనసును కష్టపెట్టేవారినే మేము కలుస్తూ ఉండడం జరుగుతోంది. అలా అనకండి దేవర్షి, తమరు ఆజ్ఞాపించండి. మరి తమరిని ఎలా సంతోష పెట్టగలం మేము? నారాయణ నారాయణ. అంటే తమరు ఎవరినైనా కష్టపెట్టాకనే సంతోష పెడతారా? మేము అలాంటిదేమీ చేయలేదే దేవర్షి. తమరు పరమేశ్వరుని వెళ్ళగొట్టారు హిమవంత. పరమేశ్వరుని వెళ్ళగొట్టామా? అవును. మీరేమంటున్నారు దేవేంద్ర? దేవేంద్రుడు నిజమే చెప్తున్నారు హిమవంత. నేను భవిష్యవాక్కు పలికాను. శివపార్వతుల వివాహం సమీపిస్తోందని. అందుకే పరమేశుడు తమరింటికి తమరి పుత్రికను వివాహమాడగోరి రాగా తమరాయనను ఒట్టి చేతులతో పంపించారు. మీరు చేసింది ఉచితం కాదు హిమవంత. ఓసారి బ్రహ్మగా, ఓసారి విష్ణువుగా. అవును అవును దేవర్షి, ఒక నటుడెవరో వచ్చాడు. అతడు ఒకసారి పరమపిత బ్రహ్మరూపం ధరించేవాడు, మరోసారి విష్ణువుదీను. కానీ అతడు శివుడి రూపాన్ని ఎప్పుడూ ధరించలేదు. అతడెవరో నటుడు దేవర్షి, శివుడు కాదు. మరి శివుడికి నటుడి వేషం ధరించవలసిన అవసరం ఏముంది? దేవర్షి, ఒకవేళ పరమేశ్వరుడు మా పుత్రికను వివాహం ఆడకోరితే మేము తప్పక ఆలోచించేవారు. కానీ ఎవడో నటుడి అనుచిత ప్రవర్తనను మేము ఎలా సహించగలమంటారు? నారాయణ నారాయణ. అంటే పరమేశ్వరుడు తన మహిమను ప్రదర్శించారన్నమాట. పరమేశ్వరుడు నటుడిగా వచ్చారా? ఇప్పుడు సంగతి అంతా స్పష్టమవుతోంది. శివుడు చెప్పినది అసత్యం కాదన్నమాట. సత్యము కాదు. ఆయన ఇది చెప్పనే లేదు. ఆయన ఇక్కడికి నటుడి వేషంలో వచ్చారని. ఉచితమే, నటుడిగా వచ్చారు. కానీ వచ్చారు కదా హిమవంత. తమరికి శివమహిమలు అర్థం కాలేదు. అందుకు ఎవరిని తప్పు పట్టాలి?
అర్థం చేసుకుని ఉంటే అంతా సవ్యంగానే జరిగేది. కానీ దేవర్షి, ఏమవుతుంది ఇప్పుడు? ఇప్పుడు నారాయణ నారాయణ, హిమవంతుడు స్వయంగా పరమేశ్వరుని వద్దకు వెళ్ళి ఆయనను ఒప్పించాలి. ఇది గనక సకాలంలో జరగకపోతే అనర్థమే సంభవించగలదు. అవును హిమవంత, జాగ్రత్తగా ఉండండి. పరిస్థితిని తమరు అదుపులో ఉంచండి. ఇది జరగాలంటే తమరు శివునికి నచ్చ చెప్పాలి. హిమవంత, ఇక మాకు సెలవివ్వండి. నారాయణ నారాయణ. ఇప్పుడేం జరగబోతోందో మరి నేనేం చేయాలి? నాకేమీ అర్థం కావటం లేదు. ఏం జరగనున్నది? స్వామి, ఏమిటి మీ సమస్య? సమస్య ఏమంటే మహారాణి, పరమేశ్వరుడు మన దగ్గరకు వచ్చారు నటుడి రూపంలో. మనం ఆయనని గుర్తించను కూడా లేదు, పైగా అనరాని మాటలు అన్నాం. ఇందులో సమస్య ఉంది. మనం ఆయన గుర్తించలేకపోతే అందులో మన దోషమేముంది? ఉంది మహారాణి, ఉంది. పరమేశ్వరుడు మాటి మాటికి సూచనలు ఇచ్చారు. తాను శివుణ్ణని, బ్రహ్మభట్టునని, నటేశుణ్ణని, జగతి తనను పరమాత్మ రూపంలో పరిగణిస్తుందని, తన పేరెత్తితే పాపాలు నశిస్తాయని. ఆయన కైలాస పర్వతాన్ని కూడా వర్ణించారు. అది ఆయన నివాస స్థలం. భక్తులలో వెలసి ఉంటానని కూడా అన్నారు. ఓంకార స్వరూపుణ్ణి అన్నారు. అయినా ఆయన్ని గుర్తించలేకపోయాం. దోషం అంతా మందే రాణి. మరి ఈ దోషానికి పరిష్కారం ఏమిటి? మనం వెంటనే పార్వతి వివాహం పరమేశ్వరునితో జరిపించాలి. పార్వతి వివాహం శివునితోనా? ఆ బూడిద రాసుకున్న శ్మశానవాసి సర్పధారి శివునితోనా? మహారాణి, మనం ఒకే తప్పును మళ్ళీ రెండోసారి చేయబోతే మన జీవితమే పెద్ద తప్పై కూర్చుంటుంది. వివాహానికి ఏర్పాట్లు చేద్దాం. కానీ గిని అంటూ కూర్చుంటే ఏమీ జరగదు మహారాణి. నేను నిశ్చయం చేసుకున్నాను, పార్వతి వివాహం పరమేశ్వరునితోనే జరగాలని. దానవరాజు మహాబలి తారకాసురుడికి రా గూఢచారి, మాకు నిన్ను చూస్తే గర్వమే. నీవు నిత్యం కొత్త సమాచారము, సూచనలు తెస్తూ ఉంటావు. చెప్పు, నేనేం సమాచారం తెచ్చావు? మహాబలి, నేటి సమాచారం విశేషమైనది, కానీ అశుభం కూడా. గూఢచారి, ఈ సింహాసనంపై కూర్చున్నాక మాకు అశుభ సమాచారం వినవనేది అలవాటైపోయింది. చెప్పు, ఏం చెప్తావు? హిమవంతుడు పార్వతి వివాహం శివునితో చేద్దామని నిశ్చయించారు. పార్వతి పార్వతి పార్వతి, ఈ పార్వతియే తన తపోజ్వాలల శక్తితో మమ్ము స్వర్గం నుంచి బహిష్కరించింది. తన చమత్కారంతో మా సేనాపతిని, సైనికులను కాల్చివేసింది. మేము దీనికి ప్రతీకారం తప్పక తీర్చుకుంటాం. కానీ మహాబలి, మనం పార్వతిపై ప్రతీకారం ఎలా తీసుకోగలం? ఆమె హిమాలయ భవనంలో సురక్షితంగా ఉంటుంది. అక్కడ నలువైపులా ఋషులు, మునులు ఉంటారు. మనం సమస్త హిమాలయ రాజ్యాన్ని సమాప్తం చేసేద్దాం. మహాబలికి జయమో! ఆజ్ఞాపించండి స్వామి. సేనాపతి భద్రాసురా, మనం వెంటనే హిమాలయ రాజ్యంపై ఆక్రమణ చెయ్యాలి. అక్కడంతా ధ్వంసం చేసి పూర్తిగా వినాశనం కావించాలి. ధ్వంసమా? ధ్వంసం ఎందుకు మహాబలి? మా సేనాపతివై ఉండి పరమ మూర్ఖుల్లా ప్రశ్నిస్తున్నావే? ధ్వంసం, నాశనం, నష్టం చేయడం మన స్వభావమే, మన జీవితపు లక్షణమే, మన ఉద్దేశాల్లోని భాగమే. ఎందుకంటే మనం దానవులం. ఇలాంటి ప్రశ్నలు మానవులు అడుగుతారు, దానవులు కాదు. వెళ్ళు, ఆక్రమణకు సిద్ధం చేయి. తమ ఆజ్ఞ స్వామి.
దైత్యరాజు మహాబలి తారకాసురుడికి దైత్యరాజు మహాబలి తారకాసురుడికి దైత్యరాజు మహాబలి తారకాసురుడికి సమాప్తం చేయి వీళ్ళందరినీ. ఎవరైనా సరే ఋషులు మునులు అంతం చేయండి వీళ్ళందరినీ. ఎవరొడ్డొచ్చినా సరే నాశనం చెయ్యండి. నేను శివపార్వతుల వివాహాన్ని ఎన్నటికీ సంభవం కానివ్వను. మనం మన సహచరుల వద్దకి ప్రతీకారం తీర్చుకుందాం.